పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి పత్రిజీ గారు స్థాపించిన వేరియస్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఆయన స్థాపించిన ఎన్నో ప్రాజెక్ట్స్లో ఇంకొకటి దేవాలయాలే ధ్యానాలయాలు అన్న ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్టులో మరి పత్రిజీ గారు మరి ఏం చేద్దామనుకున్నారు, మరి ఎలాంటి పరిణామాలకి దారితీసింది, ఎంతమంది మరి ధ్యానం చేయగలిగారు ఈ దేవాలయాల్లో, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మన పత్రిజీ ఎన్నో ధ్యాన కేంద్రాలను స్థాపించారు, అలాగే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టారు. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చారు, అదే దేవాలయాలే ధ్యానాలయాలు. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మరి ఎలాంటి మార్పులు సంభవించాయి, మరి ఎంతమంది ఈ ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చింది? దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి ఈ ప్రాజెక్టు ఎస్, చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తారు మామూలుగా సహజంగా. ఎస్. అయితే గుడికి దేనికి వెళ్తారు? అక్కడ భగవంతుడు ఉన్నాడు, మనం ఆయనకు చెప్పుకుందామని వెళ్తారు. ఎస్. కానీ ఒక మెడిటేటర్ యొక్క కాన్సెప్ట్ ఏమి? భగవంతుడు బయట లేడు, భగవంతుడు నీ లోపల ఉన్నాడు అన్నది కాన్సెప్ట్. అవును. ఓకే, మనం ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్కి వెళ్తాం. కానీ అసలు ఇప్పుడు ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలలో అఖండమైన శక్తి ఉంటుంది. ఎస్. పిరమిడ్లో కూర్చొని ఎందుకు ధ్యానం చేస్తాం మనం? ఎందుకంటే అది అద్భుతమైన శక్తి వస్తుంది. మూడింతల రెట్లు శక్తి అధికంగా ఉంటుంది. దేవాలయాలలో కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే పత్రి సార్ ఏం చేశారంటే దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ని ఆయన స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే ప్రతి దేవాలయాలలో ధ్యానం జరగడం మొదలుపెట్టింది. నిజానికి ప్రతి దేవాలయంలో ఉండాల్సింది ధ్యానమే. ఆ ఎనర్జీని మనం అద్భుతంగా తీసుకోవాలి. ఆ ఎనర్జీని మనం అద్భుతంగా తీసుకోవాలంటే అక్కడ విశేషంగా ధ్యానం చేయాలి. పూజ అన్నది వాళ్ళకి ఎంతైతే ఫలాన్ని ఇస్తుందో ధ్యానం అన్నది అంతకు మించిన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి దేవాలయంలో విధిగా ధ్యానాభ్యాసం అనేది కంపల్సరీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. దీని మీద మన నందప్రసాద్ సార్, మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి, ఈ పిఎంసికి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. ఎన్ని టెంపుల్స్లలో ఆయన క్లాసెస్ చెప్పింటారో ఈ దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ మీద. ఎంతోమంది మాస్టర్లు దీని మీద విశేషమైనటువంటి వర్క్ చేశారు. పత్రి సారు ఎన్ని టెంపుల్స్లలో మెడిటేషన్ క్లాసెస్ చెప్పింటారో లెక్కే లేదు. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. ప్రతి టెంపుల్లో విధిగా ధ్యానం చేయాలి. ఆ దేవాలయాలు అన్నవి ధ్యానాలయాలు కావాలి. అప్పుడే ఒక మనిషి ఏదైతే పొందాలో అది పొందుతాడు. దానికి అనుగుణంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయాలలో జరిగాయి. నా చిన్నప్పుడు చుట్టుపక్కల పల్లెటూర్లకు వెళ్ళేవాళ్ళం. ఏదో ఒక టెంపుల్లో, ఎక్కువగా ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉండేవి, ఏదో ఒక టెంపుల్లో కూర్చోబెట్టేసి చక్కగా వాళ్ళకి ధ్యానం చేయించేవాళ్ళం. అసలు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వకముందే. ఎందుకంటే మనకు ప్లేస్ కావాలంటే టెంపులే కదా, లేదా రచ్చబండ దగ్గర ఎక్కువ మంది పట్టరు కాబట్టి అందరూ టెంపుల్స్ పిలిచేవాళ్ళం. ఫలానా టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్లో మెడిటేషన్, అమ్మవారి టెంపుల్లో మెడిటేషన్, ఆంజనేయ స్వామి టెంపుల్లో మెడిటేషన్, అందరినీ ఒక చోటుకి పిలిపించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం చెప్పేవాళ్ళం. ఈ దేవాలయాలే ధ్యానాలయాల కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం చక్కగా వాళ్ళకి, అయ్యా బాబు, టెంపుల్లో ఎంతో విశేషమైనటువంటి శక్తి ఉంటుంది, దయచేసి మనం టెంపుల్స్ని ఉపయోగించాల్సింది ధ్యానానికి. పూజ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ధ్యానం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి దేవాలయాన్ని ఇప్పటి నుంచి మనం ధ్యానాలయంగా తీర్చిదిద్దాలి. దానికి అనుగుణంగా మనం అడుగులేయాలి. అప్పటి నుంచి అంటే దాదాపు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి టెంపుల్స్లో మ్యాక్సిమం టెంపుల్స్లో ధ్యానం చేయించారు. అక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి శక్తిని ఎంతోమంది మాస్టర్స్ పొందారు. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్, ఒకటే రెండు బెనిఫిట్స్ కాదు. మామూలుగా మెడిటేషన్ చేస్తే వచ్చే ఎనర్జీ, టెంపుల్లో మెడిటేషన్ చేస్తే వచ్చే ఎనర్జీ చాలా తేడా ఉంటుంది. చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది, అది మిగతా వాళ్ళకి తెలియదు. అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల విశేషమైనటువంటి ధ్యానం ఆ టెంపుల్స్లలో జరిగేది. ఎక్కడైతే ధ్యానం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఎంతమంది టెంపుల్స్కి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేకి ఈజీ. కరెక్ట్. వెళ్ళి ఊరికే కూర్చుంటారు, మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. దాన్ని ఆసనం అంటాం, ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏంటి? మన శ్వాసను గమనించడం, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం. ఈ ధ్యానం అనేది వాళ్ళు సైంటిఫిక్గా నేర్చుకునేవాళ్ళు. ఈ యొక్క కాన్సెప్ట్ ఒక పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ యొక్క సంస్థని ఒక
అద్భుతమైనటువంటి షిఫ్ట్ చేసింది. తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు టెంపుల్స్కి వచ్చే వాళ్ళకి ఎంతో కొంత దైవభక్తి ఉంటే కదా వస్తారు. అవును. ఓకే, నాస్తికులు అయితే రారుగా. అవును. సో ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది ఎవరికైతే ఉందో దేవుడి మీద, వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఎస్. ఏర్పాటు కావడానికి ఈ యొక్క కాన్సెప్ట్ అద్భుతంగా ఉపయోగపడింది. అండ్ ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి టెంపుల్స్లో మెడిటేషన్ జరిపించేవాళ్ళు. ఎస్. ఇది ఇంకా అద్భుతంగా ఉండేది మెడిటేషన్. పౌర్ణమి ధ్యానం కానీ, అమావాస్య ధ్యానం కానీ వావ్. ఈ టెంపుల్స్లో జరిపించేవాళ్ళు. దీనివల్ల కొన్ని వందల మంది, వేల మంది అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. ఎస్. ఎంతోమంది దీని ద్వారా ధ్యానంలోకి వచ్చారు. వావ్. ఎంతోమంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలలో విశేషమైనటువంటి వర్క్ జరిగింది ఈ దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ మీద. ఈవెన్ నేను కూడా మెడిటేషన్కి రావడానికి ఒక సాయిబాబా టెంపుల్లే కారణమే. అవునా? కొండారెడ్డి గారు ఏంటంటే సాయిబాబా టెంపుల్ కింద సాయిబాబా టెంపుల్ ఉండేది, పైన మెడిటేషన్ హాల్ ఉండేది. ఓకే. సో అక్కడ ఎవ్రీ థర్స్డే అతను అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి పైన మెడిటేషన్ చేద్దాం రండి అని పిలిచేవారు. సో నాకు కూడా నేను ఐసిఐసిఐ ఫైనాన్షియల్ సర్వీసెస్లో నేను వర్క్ చేస్తున్న ఫ్రెండ్ అమర్నాథ్ రెడ్డి అతను తీసుకొచ్చారనమాట. కొండారెడ్డి గారు చాలా అద్భుతంగా మెడిటేషన్ చేస్తున్నారు, మీరు రండి ఆ సాయిబాబా మెడిటేషన్ హాల్లో మీరు చేద్దుగాను అనేసి రావడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళందరితోనూ పాటు నేను కూడా ధ్యానం చేశాను. సో అంచేత ఈ దేవాలయాలే ధ్యానాలయాలే ప్రాజెక్ట్కి నేను కూడా ఒక బెనిఫిట్ అయిన వ్యక్తి అని చెప్పచ్చు. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బ్యూటీ, ఇప్పుడు ఒకప్పుడు టెంపుల్ మాత్రమే కట్టేవాళ్ళు. ఎస్. ఇప్పుడు ప్రతి టెంపుల్లో ధ్యాన మందిరం అని కడుతున్నారు. అవును. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే, అవును, ఎస్పెషల్లీ సాయిబాబా గుడి కానీ, ఓకే, అయ్యప్ప మందిరం కానీ, రమణ మహర్షి గుడి కానీ, ఎస్, లేకపోతే శివుడి గుడి కానీ, ఈ గుళ్ళల్లో ఎస్పెషల్లీ ఆ యొక్క గుడితో పాటు ధ్యాన మందిరం, శివ ధ్యాన మందిరం, ఎస్, లేకపోతే హనుమ ధ్యాన మందిరం, ఓకే, ఇట్లా రమణ ధ్యాన మందిరం, ఇట్లా ధ్యాన మందిరాలు కడుతున్నారు గుళ్ళల్లోనే. ఎందుకంటే ధ్యానం అనేది చేయడానికి గుళ్ళు ఉన్నాయి. ఎస్. ఓకే, పూజ అనేది చేయడానికి ఎలాగైతే గుళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారో మామూలుగా ప్రజలు, నిజానికి ఆ గుళ్ళు ఉన్నది ధ్యానం చేయడానికి. తర్వాత ఇవి కట్టడం ఎలా ఉంటాయంటే కింద గుడి ఉంటుంది, పైన ధ్యాన మందిరం ఉంటుంది. అంటే కింద మీరు భక్తి దాంట్లో ఉంటారు, పై స్థాయికి వెళ్ళాలంటే పై ఫ్లోర్కి వెళ్ళాలి, అంటే ధ్యానంలోకి వెళ్ళాలని ఇండికేషన్గా కూడా చాలా గుళ్ళో మనకు తెలుస్తూ ఉంటాయి. ధ్యానం అనేది ఎప్పుడు అత్యున్నత స్థాయి కదా. ఎస్. ఇప్పుడు ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు, పూజ కోటి సమం స్తోత్రం. ఎస్. అంటే పూజ అనేది 1,000,000 సార్లు చేస్తే అది ఒక స్తోత్రానికి సమానం. ఎస్. స్తోత్ర కోటి సమో జపః. అంటే నువ్వు 1,000,000 సార్లు స్తోత్రాలు చదివితే అది ఒక జపానికి సమానం. జప కోటి సమో ధ్యాన. నువ్వు 1,000,000 సార్లు జపం చేస్తే అది ఒక ధ్యానానికి సమానం. ఎస్. ధ్యాన కోటి సమోలయ. నువ్వు 1,000,000 సార్లు ధ్యానం చేస్తే నీతో నువ్వు లయం చెందడం దానికి ఒక్కదానికి సమానం. ఎస్. క్లియర్గా చెప్పేశారు కదా. ఇప్పుడు ఎవరో చెప్పింది కాదు కదా, ఇది స్వయాన కృష్ణుల వారు చెప్పింది. అవును. కాబట్టి ధ్యానం అన్నది అగ్రతాంబూలం. ఏ మనిషి అయితే ధ్యానం చేస్తాడో ఆ మనిషి తన యొక్క సత్యాన్ని తను తెలుసుకుంటాడు, తను రియలైజ్ అవుతాడు. ఎస్. తన యొక్క దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత ఆ వ్యక్తి మరి ముందు మనిషి కాలేడు. ఎస్. పాలు పెరుగైపోతుంది, కానీ ఆ పెరుగు తిరిగి పాలు కావు. ఓకే, అట్లనే ఒక వ్యక్తి తనను తాను తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ వ్యక్తి మళ్ళా ముందులాగా జీవించలేడు. అవును. ఇప్పుడు ఒకప్పుడు నేను నాన్ వెజిటేరియన్ తినేవాడిని, ఎస్. ఇప్పుడు తినవాడే తింటానా? ఒకప్పుడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడతానా? ఒకప్పుడు టైం వేస్ట్ చేసేవాడిని, ఇప్పుడు టైం వేస్ట్ చేయమంటే చేస్తానా? ఎందుకు? ఎందుకంటే మీకు ఒక అవగాహన వచ్చేసింది, ఎరుక వచ్చింది సాధన ద్వారా. ఎస్. ఇవన్నీ ఇచ్చేది ధ్యానం. ఈ ధ్యానానికి మన పూర్వకాలంలో మన యొక్క పెద్దలు ఏం చేశారంటే దీనికి ఒక స్థలం కావాలి. ఎస్. ఓకే, అంటే ఇక్కడికి వెళ్ళేసరికి మన అటెన్షన్ అంతా మారిపోవాలి, మన ధ్యాస, మన ఆలోచన అన్నీ మారిపోవాలి. ఎస్. మారిపోయి అది ఏ విధంగా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్. అలా మనకు అద్భుతమైనటువంటి టెంపుల్స్ని ఇచ్చారు ఎస్ మన పెద్దలు. ఆ టెంపుల్స్లో పూజ అన్నది ఎంత ఇంపార్టెంటో ధ్యానం అన్నది కూడా అంతే ఇంపార్టెంటు. ఓకే,
ఆ ధ్యానాన్ని ఎవరైతే పెద్దపీట వేస్తారో ధ్యానానికి, ఎవరైతే ధ్యానం చేస్తారో సో వాళ్ళకి ఈజీగా దాని ద్వారా ఏదైతే పొందాలో అవన్నీ పొందుతారు. ఎస్. ఏ స్థాయిలో పొందుతారు అనేది వాళ్ళు ఏ స్థాయిలో ధ్యానం చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకప్పుడు పత్రి సార్ దేవాలయాలు ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు కాబట్టి ఈరోజు ఎన్నో ధ్యాన మందిరాలు వస్తున్నాయి. టెంపుల్స్లో ధ్యాన మందిరాలు వస్తున్నాయి, విశేషంగా ఉన్నాయి. ఎన్ని అద్భుతమైనటువంటి టెంపుల్స్ కడుతున్నారు ఇప్పుడు. ఆ యొక్క శిల్పకళ సౌందర్యం అనేది మామూలుగా ఉండదు. అటువంటి ప్లేస్లో మనం ధ్యానం చేసినప్పుడు దాని యొక్క ఎనర్జీ కానీ దాని యొక్క థింగ్స్ అన్నీ డిఫరెంట్ అది. అండ్ ముఖ్యంగా ఓల్డెస్ట్ టెంపుల్స్, పురాతన కాల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా శక్తి ఉంటుంది, మనం విశేషంగా తీసుకోవాలి. సో దాని యొక్క నాలెడ్జ్ని, దాని యొక్క శక్తిని మనకు అద్భుతంగా తెలియజేశారు పత్రి సార్. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ వైపుగా ఉన్నటువంటి కేటగిరీ పీపుల్ని కూడా పిఎస్ఎస్ఎంలోకి పట్టుకొచ్చేసారు సార్. చూడు, దేవాలయాలు వదలలేదు, విద్యార్థుల్ని వదలలేదు, జాబ్ చేసే వాళ్ళని వదలలేదు, అట్లా అని ఇంటికాడ ఉండే వాళ్ళకి ఇంటింటి ధ్యానం అని అది వదలలేదు. ఆయన ఎక్కడ ప్రచారం చేయకుండా ఉన్నారు చెప్పండి? అన్ని కోణాల్లో డాక్టర్లు ఎక్కడన్నా వదిలిన సందర్భాలు కనబడుతున్నాయి మనకు? లేదు. అన్ని వైపులా ఆయన కవర్ చేశారు. ఇన్ని ప్రాజెక్టులు నడిపించాడు ఆయన. ఏకైక కారణం ఆ వ్యక్తికి ధ్యానం చెప్పాలి, ఆ వ్యక్తి శాకాహారి కావాలి, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుని ఆనందంగా జీవించాలి. అదే సార్ ఎజెండా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఇక్కడ ఒక విచిత్రమైన క్వశ్చన్ వేస్తాను మరి. తప్పకుండా. అంటే ఒక దేవాలయాల్లో మనం ధ్యానం చెప్పాలని అన్నారు, మరి అలాగే ఒక చర్చిలో కానీ లేకపోతే మసీద్లో కానీ లేకపోతే గురుద్వారాల్లో కానీ సో ఇలాంటి వాటిల్లో కూడా మరి ధ్యానం చెప్పాలని అలాంటి కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్లోనే దాన్ని కూడా కలపడం జరిగిందా? టెంపుల్స్ అంటే ప్రతిదీ ఇంకా అన్ని దాని కిందకి వస్తాయి కదా. చర్చ్ అయినా ప్రార్థనా మందిరం అంటారు. మందిరం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పు? టెంపుల్. నేను ఏమంటానంటే మసీద్ అయినా, చర్చ్ అయినా, గురుద్వారా అయినా, ఇంకేదైనా ఆయన ఎక్కడైనా సరే ధ్యానం చెప్పాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. చర్చ్ తీసుకో, చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. మసీద్ తీసుకో, చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది, ఎంత అద్భుతమైన శక్తి అది. సో అక్కడ ధ్యానం చేసినప్పుడు విశేషమైన శక్తిని మనం పొందుతాం. నేను అమృత్సర్లో ధ్యానం చేశా, అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేశా అమృత్సర్లో. గోల్డెన్ టెంపుల్ దగ్గర. ఆ ధ్యానం పరాకాష్ఠలో ఉంది. ఓకే. సో హిమాలయాస్కి వెళ్ళాం. హిమాలయాస్లో ఎన్నో రకాల టెంపుల్స్, నాట్ ఓన్లీ హిందూ టెంపుల్స్, ఎంతోమంది గురువులు ఉంటాయి అక్కడ. సో ప్రతి ప్లేస్లో దానికి తగిన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే, చర్చ్ అయినా, మసీద్ అయినా, గురుద్వారా అయినా, ఇంకేదైనా, ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, వాట్ ఎవర్, అన్ని ప్లేసెస్లో కూడా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళి ధ్యానం చేసినప్పుడు మనం తొందరగా అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుతాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్, ధ్యానాలయాల కాన్సెప్ట్. ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ అవుతున్నాయి. ఇంకా ఉత్తరోత్తర దాని యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే దేవాలయాలే ఏంటంటే మరి ఎంతో అక్కడ ప్లేస్ అది ఉంటుంది, చాలామంది వచ్చి ధ్యానం చేయగలుగుతారు. మరి ఈ రకంగా మరి అక్కడ ధ్యానం చేస్తే కనుక అక్కడ ఉన్న ఎనర్జీస్ ప్లస్ మెడిటేషన్లో ఉన్న ఎనర్జీస్ రెండు కంబైండ్ అయ్యి మరి అతి ఉన్నత స్థాయికి రీచ్ అవ్వడానికి ఇది ఎంత దోహదపడుతుంది అంటారా? 100%. ఇప్పుడు ఆ టెంపుల్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ గర్భగుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి విగ్రహం పైన చూడండి, అది కంప్లీట్గా పిరమిడ్ షేప్లో ఉంటుంది. అది అవును, పైకి వెళ్ళేసరికి పిరమిడ్ షేప్ వచ్చేస్తుంది అది. అవును, అంటే మనకు ఈక్వల్ టు దాని యొక్క జామెట్రీ డిఫరెంట్ అంతే తప్ప అది కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తిని అద్భుతంగా రిసీవ్ చేసుకునేటువంటి స్ట్రక్చర్ అది. పురాతన టెంపుల్స్ ముఖ్యంగా వాళ్ళకి ఆ సైన్స్ బాగా అద్భుతంగా తెలుసు. సో పురాతన టెంపుల్స్లో అంత శక్తి ఉండడానికి కారణం ఆ కన్స్ట్రక్షన్, వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ అండ్ ఆ ఎనర్జీ. వాళ్ళు అక్కడ ఎవరెవరైతే
దాని స్థాపనకి కృషి చేశారో వాళ్ళందరి యొక్క శక్తి అక్కడ ఉంటుంది. ఆ థాట్ ఫామ్స్ అన్నీ ఉంటాయి. యా. సో కాబట్టి ఆ ఎనర్జీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. టెంపుల్స్ అయినప్పటికీ కొన్ని ప్లేసెస్లో మనం ఉండలేము. అయినప్పటికీ కొన్ని టెంపుల్స్లో మనం అద్భుతంగా ఉండగలం. ఎందుకని కారణం ఏంటి? ఆ థాట్ ఫామ్స్. ఓకే. సో చాలా తేడా ఉంటుంది. అందుకే ఎక్కడైతే ధ్యానం ఉంటుందో ఆ థాట్ ఫామ్స్ అన్నీ కూడా సరికాని థాట్ ఫామ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ద్వారా భక్తి అనేటువంటి స్థితి నుంచి నెక్స్ట్ స్టెప్కు పత్రి సార్, భక్తి అంటే బయట ఉన్నటువంటి విగ్రహంలో నువ్వు దేవుణ్ణి చూడడం కాదు, స్వరూపానుసంధానం భక్తి రీత్యా విధేయతే అనేటువంటి దానికి తెరలేపారన్న. అంటే మీరు ఎంతో చెప్పారు, ఎన్నో దేవాలయాలకి వెళ్ళి మీరు ధ్యానం చెప్పారు అనేసి. సో అలా చెప్పినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర నుంచి వినడం జరిగింది? అంటే ఎంతోమంది వచ్చినప్పుడు మీరు ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందడం జరిగింది? తర్వాత వాళ్ళ జీవితంలో ఈ ధ్యానం అక్కడ చెప్పడం ద్వారా మరి ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అన్నది మాతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఇప్పుడు మామూలుగా రచ్చబండల దగ్గర ధ్యాన కార్యక్రమాలు జరపడానికి, లేదా ఏదైనా కళ్యాణ మండపాలలో జరపడానికి, ఫంక్షన్ హాళ్ళలో ధ్యానం క్లాసులు జరపడానికి, స్కూళ్ళల్లో ధ్యానం క్లాసులు జరపడానికి, ఇళ్లల్లో ధ్యానం క్లాసులు జరపడానికి, ఆఫీసులలో ధ్యానం క్లాసులు జరపడానికి అదంతా ఒక ఎత్తు. దేవాలయంలో ధ్యానం క్లాస్ జరిపినప్పుడు ఆ అనుభవాలను ఈ అనుభవాలను చూస్తే చాలా తేడా వచ్చేవి. ఓకే. ఈ దేవాలయాల్లో ధ్యానం చేసినప్పుడు తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళేవారు. ధ్యానం నాకు కుదరదని ఎవరు చెప్పేటోళ్ళు కాదు. అంటే బహుశా ఏంటంటే వీళ్ళు మామూలుగా శుచిగా స్నానం అది చేసి వచ్చేవారు. అంటే కొంతమంది ఎవరికి ఏమనేవారు అంటే కనుక మేము గుడికి వెళ్తున్నాం అంటే కనుక నాన్ వెజ్ ఆ రోజున తినకుండా అక్కడ వచ్చేవారు. 100%. సో అంటే ఇప్పటికీ చాలామంది అలాంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అవును. సో ఆ విధంగా వాళ్ళు ప్యూరిఫై, అంటే ఫిజికల్గా ప్యూరిఫై వచ్చారు, తన మనసులో కూడా అరే ఈ స్థానానికి వెళ్తున్నాం, మేము అక్కడ పూజ చేసుకోవాలి అని ఆ ఒక దృష్టికోణంతో వస్తారు. సో బహుశా అది కూడా కొంచెం హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇండివిజువల్గా వీళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా, అక్కడ నుంచి కూడా అదొక ఎనర్జీ స్పాట్. అది ఇప్పుడు ఒక టెంపుల్ని ఒక చోట కడతారు, ఆ ప్లేస్ అక్కడే ఎందుకు నిర్ణయించబడుతుంది? దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. అవును. ఓకే. వాస్తుని చూస్తారు. ఓకే. ఆ ప్లేస్ని చూస్తారు, ప్లేస్ యొక్క ఎనర్జీని చూస్తారు, దాని యొక్క కన్స్ట్రక్షన్ని, ఎనర్జీ వచ్చే ఆ యొక్క ఇదికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూస్తారు. అన్ని క్యాల్కులేట్ అవుతాయి. 1-2 విషయాలు కాదు క్యాల్కులేట్ అయ్యేది, అన్ని విషయాలు. టెంపుల్స్ ఆ స్ట్రక్చర్ కానీ, ఆ ప్లేస్ కానీ, ఆ వాస్తు కానీ, కట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీ కానీ, ఇవన్నీ దానిలో పనిచేస్తాయి. ప్రతిదీ వాళ్ళ ఇంటెన్షన్స్తో సహా పనిచేస్తాయి. ఇప్పుడు బుగ్గరామలింగేశ్వర స్వామి అని మా తాడిపత్రిలో ఒక టెంపుల్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాడిని. అక్కడ ధ్యానం చేసినప్పుడు చాలా మహాద్భుతంగా ధ్యానం కుదిరేది. అట్లా రమణ మహర్షి ఆశ్రమం ఉంది తాడిపత్రిలో. ఓకే. అక్కడ కూడా చాలా బాగా ధ్యానం చేసేవాడిని. అక్కడ కూడా చాలా అద్భుతంగా కుదిరేది. తర్వాత చింతల వెంకటరమణ స్వామి అని టెంపుల్ ఉండేది. ఓకే. అక్కడ కూడా అంతే. ఆ ప్లేసెస్లో ధ్యానం ఎలా ఉండేదో నాకు తెలుసు, దాని టేస్ట్ నాకు తెలుసు. అక్కడ కాకుండా నేను బయట మామూలుగా ఇంటి దగ్గర కానీ, ఓకే, బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బయట కానీ ఏదైనా వేరే ప్లేసెస్లలో ధ్యానం చేస్తాం. ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి ఆ మెడిటేషన్ యొక్క క్వాలిటీలు చాలా తేడా వచ్చేది. అంటే మనము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లో మన ధ్యానం అద్భుతంగా ఉంటుంది. అవును. అసలు కొన్ని ప్లేసెస్లో అయితే కనుక మన ధ్యానమే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మనకు. అవును. మీకు కూడా అనుభవంలో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేవాడిని నేను. ఎందుకు అక్కడ ఎందుకు తేడా వస్తుంది, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, ఏం రీజన్స్ అయి ఉంటాయి, ఇట్లా ఆలోచించేవాడిని నేను. ఓకే. సో టెంపుల్స్ అనేవి దాని యొక్క బై డిఫాల్ట్ వచ్చే వ్యక్తి అలర్ట్ అయిపోతాడు. ఎక్కడైనా చెడు ఆలోచనలు చేస్తాడు, కానీ టెంపుల్స్కి వచ్చిన తర్వాత చెడు ఆలోచనలు చేయడు. మనసు బై డిఫాల్ట్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్కి వెళ్ళిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ, ఈ రెండు కలిపి ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. మెడిటేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేది సహజంగా వచ్చేస్తుంది టెంపుల్లో. కాబట్టి
ఈ టెంపుల్స్ ఉన్నది విశేషంగా ధ్యానం చేయడానికి ఉపయోగించుకోవాలి వీటిని అని చెప్పేసి దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాని మీద ఎంతమంది మాస్టర్లు వర్క్ చేశారో చెప్పనలేదు కాదు. చిన్నప్పుడు మ్యాక్సిమం క్లాసెస్ నేను టెంపుల్స్లో చేశాను. అప్పటి కాన్సెప్ట్ లేదు, దేవాలయాలు ధ్యానాలయాలు కాన్సెప్ట్ లేదు. కానీ విశేషమైనటువంటి క్లాసెస్ అన్నీ టెంపుల్స్లో జరిగాయి. చాలా టెంపుల్స్లో మేము 100 days ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు అనంతపురం జిల్లా అంతా తిరిగామని చెప్పాం కదా, 1000 పల్లెటూర్లు. మ్యాక్సిమం మేము టెంపుల్స్లో చెప్పేవాళ్ళం. రచ్చబండ కానీ టెంపుల్ కానీ వేదిక కావాలి కదా. అవునవును, కరెక్టే. సో చెప్పేవాళ్ళం. చాలామంది వచ్చేవాళ్ళు. ఆ టెంపుల్స్లో చెప్పేదానికి ఆ రచ్చబండ దగ్గర చెప్పేదానికి చాలా తేడా గమనించేవాడిని. స్కూల్లో చెప్పేవాడిని. స్కూల్లో అయితే ఇంకా అద్భుతంగా కుదిరేది యాక్చువల్గా. అంటే చిన్నపిల్లలు కదా అందరూ. సో ప్రతి ప్లేస్కి అక్కడ ఉన్నటువంటి మనుషులకి ఓకే అన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనతో చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎవరు, మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ అవుతాయి మెడిటేషన్లో. అండ్ మేజర్గా మనం ఏ స్థితిలో ఉన్నాం. కొంతమందికి ఎక్కడున్నా అతని స్థితిలో హాయిగా ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నవాడికి ఏది అక్కర్లేదు. కొంతమందికి ఆ స్థితిలో లేనప్పుడు మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. సో దానికి ఈ టెంపుల్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. టెంపుల్స్లో ఆ ఎనర్జీ చాలా అద్భుతం. దాన్ని ప్రతి వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంతవరకు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఈ ఎపిసోడ్ చూసినప్పుడు టెంపుల్స్కి వెళ్ళి విశేషమైనటువంటి ధ్యానం చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ ధ్యాన గ్రామీణంలో మీరు చెప్పారు, అంటే ప్రతి ఒక పల్లెటూరులో ఒక పోస్ట్ ఆఫీస్ కానీ, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక గుడి అది ఉంటుంది. సో అంచేత విశేషంగా ఈ వరకు మన పూర్వజులు అంటే ఒక ధ్యానం కోసమో లేకపోతే మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని పెంపొందించుకోవడానికి ఒక ప్లేస్ని కట్టేశారు, అదే గుళ్ళు. సో అంటే అలాంటి గుళ్ళు మీరు ఉపయోగించి అక్కడ ధ్యానం చెప్పేవారు. సో అంటే ఈ గుడి అది కట్టడానికి దానికి ఒక నెక్స్ట్ స్టెప్ అన్నది పిఎస్ఎ మూమెంట్ వేసిందని అనడానికి అతిశయోక్తి కాదని నాకు అనిపిస్తుంది. 100%. అందుకే ఇప్పుడు గుడి అనగానే నీకు పూజ అనేది గుర్తొచ్చింది, భక్తి అనేది గుర్తొచ్చింది. అందుకే పత్రి సార్ ఏం చేశారు, పిరమిడ్లు విశేషంగా రావాలి, ఒక సింబల్ అనేది ఉండాలి. పిరమిడ్ అంటే ధ్యానం అనేది గుర్తు రావాలి, మమ్మీ గుర్తు రాకూడదు, శవాలు గుర్తు రాకూడదు. పిరమిడ్ అంటే ధ్యానం అనేది గుర్తు రావాలి. సో ఏకత్వం అనేది గుర్తు రావాలి, శక్తి అనేది గుర్తు రావాలి. ఇవన్నీ గుర్తు రావడానికి పిరమిడ్ అనేది పత్రి సార్ నిర్మింపజేశారు. ఇన్ని పిరమిడ్ల రూపకల్పన చేశారు, ఇన్ని పిరమిడ్లు రావడానికి కారణమయ్యారు. పిరమిడ్లు అన్నవి నవీన దేవాలయాలవి. దేవాలయాలన్నవి పురాతన పిరమిడ్లు అయితే దేవాలయాలన్నవి పురాతన పిరమిడ్లు. కానీ పిరమిడ్లు అన్నవి నవీన దేవాలయాలు. వావ్, ఎక్సలెంట్. అర్థమైందా? సో పత్రి సార్ చెప్పింది. సో ఎప్పుడు మనం ఎక్కడ ఎనర్జీ ఉన్నా మనం చక్కగా ఉపయోగించుకోవాలి. తర్వాత మన పిరమిడ్ మాస్టర్లు కూడా టెంపుల్స్లలో విశేషంగా ధ్యానం చేయాలి. సో విశేషంగా ధ్యానం తెలియజేయాలి. ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అని ఒక ఉంది. అవును, ప్రజల వద్దకు పాలన. ఓకే, ఇప్పుడు డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటున్నారు. ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికే పెన్షన్ కూడా ఇచ్చేయాలి అనేసి అదొక పాలసీ కూడా ప్రవేశపెట్టారు. అట్లా అది ఇప్పుడు ప్రవేశపెట్టారు, కానీ పత్రిజీ ఎప్పుడో ప్రవేశపెట్టారు. అట్లా ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి పోయి మనం ధ్యానం చెప్పాలి. ఇప్పుడు పొద్దున్న లేస్తే గుళ్ళో ఉంటారు అందరూ, కాబట్టి గుడికి పోయి ధ్యానం చెప్పాలి. అవును, ఆ విధంగా దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి ప్రాజెక్టు మన పిఎస్ఎస్ఎంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. సో మన మూమెంట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఇది. రెండు, ప్రతి చోట కూడా మన పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ దేవాలయాల్ని పూర్తిగా ధ్యానానికి అంకితం చేశారు. చాలా చోట్ల, 1-2 కాదు. ఇప్పుడు తటవర్తి వీరరాఘవరావు సార్ ఉన్నారు. తటవర్తి వీరరాఘవరావు సారు వాళ్ళది టెంపుల్ ఉంది వాళ్ళకి. ఆ టెంపుల్లో మామూలుగా ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. అక్కడ పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఆయన మాత్రం 3 రోజులు మౌన ధ్యానం పెడతాడు. 500 మంది పైన వస్తారు ప్రతి నెల. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంతో అద్భుతమైనటువంటి టెంపుల్ అది. ఆ గుడిలో
అద్భుతమైనటువంటి ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఎస్. ఆ పక్కనే ఇప్పుడు పెద్ద పట్టక ఇప్పుడు కళ్యాణ మండపం కట్టించాడు ఆయన పెద్దది. 500 మంది 600 మంది పడతారు దాంట్లో. వావ్. ప్రతి నెల 3 రోజులు వర్క్షాపు. తటవర్తి వీరరాఘవరావు సారు ఆయన చేసినన్ని క్లాసులు గుళ్ళల్లో ఇంకెవరు చేసింటారేమో. నిజం. ఇప్పుడు తిరుమలలో చేశాడు ఆయన. దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ కింద తిరుమలలో 4 రోజులు చేశాడు, శ్రీశైలంలో 4 రోజులు చేశారు. ఓకే, తర్వాత తమిళనాడులో చేశారు, కర్ణాటకలో చేశారు. వావ్. ఓకే, ఆయన ఈ చోట ఆ చోట తేడా లేదు. పత్రి సార్ కాన్సెప్ట్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తుల్లో మన తటవర్తి సారు ముందంజలో ఉంటారు. ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఆయనే నిలువెత్తు ఉదాహరణ. ఆయన వెంకటేశ్వర స్వామి గుడిని ఆ యొక్క ఆయనే కట్టించాడు. ఆయన కట్టించిన దాంట్లో, వాళ్ళ ఫ్యామిలీ కట్టించిన దాంట్లో ఆయనే దాన్ని ధ్యానాలయం చేసేసాడు. ఎస్. అది కాకుండా దాని కాన్సెప్ట్లో భాగంగా ఎన్ని టెంపుల్స్లో పెట్టాడు. లాస్ట్ టైం మహానందిలో పెడితే నేను పూనం వెళ్ళొచ్చాం. ఓ వెరీ గుడ్. మహానందికి వెళ్ళొచ్చాం. మహానందిలో 4 రోజులు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. వావ్. ప్రతి చోట అంతే. ఎక్సలెంట్. ఎన్ని టెంపుల్సో లెక్కే లేదు. ఈ టెంపుల్ ఆ టెంపుల్ కాదు, మ్యాక్సిమం టెంపుల్స్లో ఆయన ఈ యొక్క యజ్ఞం కంప్లీట్ చేశారు. ఎస్. దేవాలయాలే ధ్యానాలయాలు అనేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు తటవర్తి సార్. ఎస్. డాక్టర్ జీకే సార్ ఎలాగైతే మన డాక్టర్స్ పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ని ముందు తీసుకెళ్తున్నారో ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా ఈ భారతదేశం అంతటా అద్భుతంగా దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ను ఒక పీక్స్లో తీసుకెళ్తున్నారు తటవర్తి సారు, రాజ్యలక్ష్మి మేడం. వాళ్ళు చేసినంత వర్క్ ఇంకెవరు చేయట్లే. అదే ఈ కాన్సెప్ట్ మీద ఆ టెంపుల్లో చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం అది. అంటే చాలా అలవోకగా చేస్తారు ఆయన. ప్రోగ్రామ్స్ కూడా చేయడం చాలా అలవోకగా చేస్తారు. ఎంతోమంది మాస్టర్లు చేస్తున్నారు, వీళ్ళు బాగా గట్టిగా చేస్తున్నారు. చాలామంది మాస్టర్లు చేస్తున్నారు ప్రోగ్రామ్స్ని. మన మాస్టర్ ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ వైజాగ్లో ఉంటారు, అమావాస్య ధ్యానం చేయిస్తుంటారు. ఆ మాస్టర్ కూడా టెంపుల్స్లో ఎక్కువ చేయిస్తారు ఆయన. టెంపుల్స్లో ఎక్కువ చేయిస్తారు మెడిటేషన్. ఆ కాన్సెప్ట్ మీద ఎంతోమంది మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. సో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామందికి భక్తి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది భక్తితో వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు సహజంగా ఏమవుతుందంటే, సరే ఎలాగ వెళ్తాం కదా స్వామివారిని చూద్దామని వచ్చి విశేషమైన ధ్యానం చేస్తారు అక్కడ. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అదే చాలా మంది అంటారు కదా, ఒకటి గుడికి రావాలంటే కనీసం భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఇద్దరికి ధ్యానం అన్నది మనం అందచేస్తున్నాం. అంతెందుకు, మనం ఎన్ని దానిలలో బిఐఎంలు పెట్టలేదు. శ్రీశైలం పెట్టామా? అవును. దాని తర్వాత తిరువన్నామలై పెట్టామా? దాని తర్వాత షిరిడి పెట్టామా? అవును. ఓకే, దాని తర్వాత ఉజ్జయిని పెట్టామా? దాని తర్వాత దానికి ముందు మథుర పెట్టామా? మథుర పెట్టాం. అవును. ఓకే, ఇవన్నీ శక్తి క్షేత్రాలే కదా. అవును. ఎందుకు అక్కడ పెడుతున్నాం మనం? ఆ శక్తి క్షేత్రాలలో మనం అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ధ్యానం చేసినప్పుడు విశేషమైనటువంటి శక్తిని మనం పొందుతాం. ఓకే, పిఎంసి అనేటువంటి ఈ ఆర్గనైజేషను దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ను అద్భుతంగా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు విశేషంగా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ పాండిచ్చేరి కాన్సెప్ట్తో దేవాలయాలే ధ్యానాలయాలు అన్నటువంటి కాన్సెప్ట్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది పిఎంసి. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మరి దేవాలయాలే ధ్యానాలయాలు అన్న ఈ ప్రాజెక్ట్ మరి పత్రి సార్ ఎంతో అద్భుతంగా ప్రమోట్ చేశారు. మరి ఎంతోమంది మాస్టర్స్ తయారై మరి ఇవాళ ఈ ప్రాజెక్ట్స్ని ఎంతో హితోవిధిగా మరి దేశం మొత్తం అంతా తీసుకెళ్తున్నారు. అలాగే పిఎంసి కూడా ఈ ఒక ప్రాజెక్ట్కి కంకణం కట్టుకుని మరి వేరే వేరే ప్లేసెస్లో కూడా ఎంతో అద్భుతంగా ఈ మూమెంట్ని, ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తారు. ప్రపంచం అంతా నడుస్తుంది ఇప్పుడు, ప్రపంచం అంతా అక్కడ నడిచే విధంగా తీసుకెళ్లారు. సో ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు, మరి ఇన్ని విశేషంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాకు విపులీకరించి చెప్పినందుకు, ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.